వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. డిసెంబర్ 8 నాటికి 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. బగ్గుమన్న ఇరు వర్గాల మధ్య ఘర్షణ. శ్రీకాకుళం జిల్లా డొంకూరు సముద్ర తీర గ్రామంలో బగ్గుమన్న ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ముగ్గురు పరిస్థితి విషమం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు వెల్లడి. వైసీపీ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్యపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటైన చర్య అని వైకాపా నాయకులు మండిపాటు. 20 కేజీల గంజాయితో 2 నిందితులు అరెస్ట్. మడపం టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 2 నిందితులను అరెస్టు చేసిన నర్సన్నపేట పోలీసులు. డిసెంబర్ 8 నాటికి 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల గెలుపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లుగా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీర్వాదం లభించడంతో కాంగ్రెస్ కు 51% ఓట్లు వచ్చాయన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించారు. ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం, ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి చెందింది. గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు నిశితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 8 నాటికి 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. రానున్న 2 ఏళ్లు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి ముందుకు రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ నెల 17న జరిగే మంత్రి మండలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంలో కీలక పాత్ర పోషించిన బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు, వార్డు సభ్యుడి నుంచి మంత్రుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ బడ్జెట్ లో జంట నగరాల నుంచి 60 నుంచి 65% ఆదాయం వస్తుందన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. అందుకే నగరాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రగతి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. అందుకే ఈనాడు ఈ బాధ్యతను తీసుకుని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 60 నుంచి 65% ఆదాయము ఈ జంట నగరాల నుంచి, ఈ ప్రాంతం నుంచే మన ప్రభుత్వానికి వస్తున్నది. ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని రాష్ట్రం నలుమూలల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ నగరాన్ని కాపాడుకోవడం, ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించడం అనే దాన్ని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది. సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం చూస్తే భాజపా కాంగ్రెస్ రాజకీయ ఫలితం కనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం చూస్తే భాజపా కాంగ్రెస్ కుంభక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. భాజపాకు డిపాజిట్ కూడా రాలేదని, ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు ముందు అన్ని సర్వేలు భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని చెప్పాయని, ఆఖరి 3 రోజుల్లో ఏం జరిగిందో, ఎన్నికలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారన్నారు. అయినప్పటికీ పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చాయన్నారు. ప్రతి తీర్పును గౌరవిస్తామని, ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితం వెల్లడైన అనంతరం తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితియే అని, ఈ ఉప ఎన్నికల ద్వారా ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీకి ఓట్లేసిన అభ్యర్థి గెలుపు కోసం కష్ట నష్టాలు కోర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేపై
అనర్హత వేటు పడిందన్నారు. ఇక్కడ 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఒక ఉప ఎన్నికకి ఆపసోపాలు పడిన కాంగ్రెస్ 10 ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తామన్నారు. స్థానిక ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని ఫరీదాబాద్లో అర్ధరాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 6 మృతి చెందగా 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి పోలీస్ స్టేషన్లు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫరీదాబాద్ లో ఇటీవల స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ నిల్వల శాంపిల్స్ ను పరిశీలిస్తుండగా పేలుడు జరిగినట్లు తెలుస్తుంది. ఢిల్లీ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దర్యాప్తులో నౌగాం పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఫరీదాబాద్ లోని ఓ ఇంట్లో ఇటీవల సోదాలు నిర్వహించిన పోలీసులు 360 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించారు. అలాగే పలు ఆయుధాలు కూడా బయటపడడంతో అన్నింటినీ స్వాధీనం చేసుకుని నౌగాం పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి పేలుడు పదార్థాల నుంచి నమూనాలను సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. పేలుడు దాటికి మృతదేహాల విడిభాగాలు సుమారు 300 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 24 మంది పోలీసులు, 3 స్థానికులు గాయపడినట్లు తెలిపారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. నవంబర్ 17 నుండి 30 వరకు కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై ప్రతి గ్రామంలో సర్వే జరుగుతుందని వైద్యాధికారిణి రీనా చౌదరి తెలిపారు. నవంబర్ 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై 14 రోజుల పాటు ప్రతి గ్రామంలో సర్వే జరుగుతుందని రాజాం నియోజకవర్గం రేగడి మండలం బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి రీనా చౌదరి తెలిపారు. శుక్రవారం ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శరీరంపై స్పర్శలేని మచ్చలు, రాగిరంగు మచ్చలు, నొప్పిలేని బుడిపెలు, లావుగా మారిన నొప్పితో కూడిన నరాలు, కాళ్లు, చేతులు, తిమ్మిర్లు మొదలగు లక్షణాలు ఉన్నవారిని ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు గుర్తించి ప్రజలకు కుష్ఠవ్యాధిపై అవగాహన కల్పించాలని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కుష్ఠవ్యాధి మందులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయని, మందులు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని సూచించారు. కుష్ఠరహిత సమాజం కోసం సిబ్బంది అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి రాధాకృష్ణ, పిహెచ్ఎన్ సావిత్రి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లింగాలవలస ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం లింగాలవలస హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాలవలస హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, ఎస్సీ రైటింగ్ డిబేట్, వివిధ రకాల స్పోర్ట్స్ గేమ్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు, వ్యాయామ ఉపాధ్యాయులు సన్యాసిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి వరప్రసాదరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. శనివారం నరసన్నపేట మండలం జమ్మూ గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బగ్గు అర్చన కలెక్టర్ చీపురు పట్టుకుని వీధులను ఊడ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరగాలన్నారు. రాష్ట్రంలోనే జిల్లాను పరిశుభ్రతలో అగ్రగామిగా నిలపాలన్నారు. ఇంటింటా 100% చెత్త సేకరణ జరగాలన్నారు. దానిలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాల్సి అవసరం ఉందన్నారు. ఈ రోజు పిల్లల చేతనే ఈ ఒక 8 స్టెప్ ప్రొసీజర్, మన ఈ హ్యాండ్ వాష్ ఎలా చేయాలి, కనీసం ఒక 30 to 40 సెకండ్స్ దీంట్లో మన ప్రతి ఒక్కరు ప్రతి రోజు బిఫోర్ డిన్నర్, బిఫోర్ లంచ్, బిఫోర్ ఎనీ యాక్టివిటీ, అది కాకుండా బయట నుంచి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ వాష్ అందరూ పాటిస్తే బాగుంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇది ఒక్క విలేజ్ కాకుండా మన జిల్లాలో ఉన్న దాదాపు
దాదాపు ఒక 3,500 స్కూల్స్ లో కానీ, తర్వాత హాస్టల్స్ లో కానీ, మనకి వేరియస్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ, మన గవర్నమెంట్ ఆఫీసెస్ లో అన్ని చోట్ల ఈ పర్సనల్ హైజీన్ మీద చంద్ర కార్పొరేషన్ కానీ, తర్వాత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే మన మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనం భారీ ఎత్తున ఈ రోజు ఒక అవేర్నెస్ మనం ఇస్తున్నాం. నేను మీడియా మిత్రుల ద్వారా నేను ప్రతి ఒక్కరి అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఆరోగ్యం, మన పరిశుభ్రత బాగుంటే మన వైపు ఎటువంటి ఈ అనారోగ్యాలు అంటే ఈ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా అలాంటి వ్యాధి రావు. ఇది కాకుండా మనకి పర్సనల్ హైజీన్ ఉంటే, మన ఈ చెత్త మన రోడ్ ఉంటే చాలా వరకు ఇలాంటి వ్యాధి తగ్గిపోతాయి. మన స్టేట్ గవర్నమెంట్ ఆదేశం మేరకు సిఆర్పి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ద్వారా తడి చెత్త, పొడి చెత్త ఎలా వేరు చేసి మన శానిటరీ వర్కర్ కి ఇస్తూ, శానిటరీ వర్కర్ చెత్త నుంచి సంపద కేంద్ర అంటే షెడ్ దగ్గర ప్రొసెస్ చేసుకుని అక్కడి నుంచి ఎరువు తయారు చేసుకుని మళ్ళీ తిరిగి ఆ ఎరువు ద్వారా ఈ రోజు ప్లాంటేషన్ పిల్లల చేత మనం చేయించాం. కొంత ఎరువు తిరిగి మనం ఆ ఇంటికి కూడా మనం ఇచ్చాము. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ నిరంతరంగా ప్రతి చోట జరుగుతున్నాయి. ఈ రోజు జరుగుతున్నాయి, రేపు కూడా జరగాలి. అదే మీడియా నుంచి నేను అందరికీ విశేష చెప్తూ మరి ఒకసారి ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా ఆర్గనైజ్ చేయడానికి డిపిఓ అండ్ టీంకి చాలా చెత్త కుప్పలేని సమాజం తయారు చేయడమే మన లక్ష్యమన్నారు. 100% ODF ప్లస్ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం మన బాధ్యత కావాలని అన్నారు. ముఖ్యంగా మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామ అనుబంధ పంచాయతీలు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట డంపింగ్ యార్డ్ రహదారికి పంచాయతీ శాఖ వారు మరమ్మతులు చేపట్టారు. నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలోని డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి ఇటీవల తుఫాన్ కారణంగా పూర్తిగా శిథిలమైంది. దీంతో వ్యర్థాలను తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్ బుర్రలి శంకర్రావు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, ఈవో ద్రాక్షాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రహదారి మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించినట్లు వారు వెల్లడించారు. వ్యర్థాలను తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని వారు పేర్కొన్నారు. నరసన్నపేట ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో నో స్మోకింగ్ జోన్ ప్రదర్శన నిర్వహించారు. నరసన్నపేట ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో నో స్మోకింగ్ జోన్ ప్రదర్శన చేపట్టారు. పాఠశాల ప్రాంగణంలో ధూమపానాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకున్నట్లు హెచ్ఎం ఆర్ఎస్ఏ నాయుడు తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులను అందజేశారు. అలాగే జలుమూరు మండలం లింగాలవలస ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్హెచ్పి అమ్ములు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుండే సరైన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహ వ్యాధిని నివారించవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటరమణ, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా సిరిపురం తేజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ భూమండలంపై భారతదేశాన్ని ఒక వికసిత భారతదేశంగా, ఒక విశ్వ గురువుగా నిలపాలని ఆంక్షతో అహర్నిశలు శ్రమిస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంపై బీహార్ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితమన్నారు. కుల, మత, ప్రాంత, వర్గ భేదాలకు అతీతంగా వికసిత భారతం వైపు పయనించాలనే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. బీహార్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్నికల్లో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి అద్భుతంగా తన ప్రతిభను కనబరిచింది. ప్రభుత్వం మాదే అయినప్పటికీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గతం కంటే వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వచ్చి 200 సీట్ల పైచిలకు సీట్లు సాధించాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకి, గౌరవ నరేంద్ర మోదీ గారి పనితీరుకి ఒక నిదర్శనం. ముఖ్యంగా కిషన్ గంజ్ వంటి ప్రాంతాల్లో సుమారుగా 60% ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించడం కాంగ్రెస్ కు ఒక చెంపపెట్టు లాంటిది. ఈ ఎన్నికల ఫలితాలంటూ ముగించడం అన్నారు.
తర్వాత జిల్లా కార్యాలయం ఎదురుగా విజయోత్సవ వేడుకలు బాణసంచాలతో జరుపుకుని ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సెవ్వెన ఉమామహేశ్వరి, పూర్వ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. ఇండియన్ ఇండస్ట్రియల్ కాన్ఫెడరేషన్ భాగస్వామ్య సదస్సులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. సిఐఐ ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో మొదటి రోజు చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సదస్సు ప్రారంభం కార్యక్రమంతో పాటు వివిధ రంగాలపై 18 ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా మారుతుందన్నారు. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేటస్ గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, దీనికి మార్గదర్శిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. నైపుణ్యం ఉన్న యువత, మానవ వనరులు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఏపీని మంత్రి నారా లోకేష్ తీర్చిదిద్దుతారని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కితాబు ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజన్ కు అనుగుణంగా ఏపీలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు వస్తున్నాయన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయి త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ఇచ్చాపురం మండలం డొంకూరు సముద్ర తీర గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ బగ్గుమంది. ఇచ్చాపురం మండలం డొంకూరు సముద్ర తీర గ్రామంలో బగ్గుమన్న ఇరు వర్గాల మధ్య ఘర్షణ. 2 వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ కొట్లాటకు దారితీయడంతో సుమారు 40 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో 3 పరిస్థితి విషమంగా మారింది. ఘటనలో గాయపడిన వారిని ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామంలో ఘర్షణలు మరలా పునరావృతం కాకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ను విధించారు. శ్రీకాకుళం జిల్లా రుషికొండ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి చెరువుకి స్నానానికి వెళ్లి చెరువులో గల్లంతయ్యాడు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రుషికొండ గ్రామానికి చెందిన 3 యువకులు చెరువుకి స్నానానికి వెళ్లి బొడ్డ హర్ష ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్యపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటైన చర్య అని వైకాపా నాయకులు మండిపడుతున్నారు. వైద్య విద్యను అభ్యసించిన ఉన్నత విద్యావంతుడు ధర్మాన కృష్ణ చైతన్యపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటైన చర్య అని వైకాపా నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ధర్మాన కృష్ణ చైతన్య గట్టిగా ప్రశ్నించి ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్నారన్నారు. దీంతో నియోజకవర్గ టీడీపీ నాయకులు వెన్నెలో వణుకు మొదలైందన్నారు. ఆయన గొంతు నొక్కే ప్రయత్నం టీడీపీ చేస్తుందని, ఇందులో భాగంగా పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. చైతన్య రాజకీయ జీవితంలో ఇది మొట్టమొదటి కేసన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు అండగా ఉంటారన్నారు. చైతన్య సారథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కృష్ణ చైతన్య గారికి అనసాలని మొదటి కేసుగా ఈ రోజు పెట్టి ఒట్టిగే కుట్రపూరితంగా కేసులు పెట్టి, అలాగే మా కార్యకర్త మా నాయకుల మీద అందరితో కూడా దాదాపు 37 మంది అంతమంది అంటున్నారు. మరి అందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు మాకేదో బలవంతం కేసులు పెడితే జడిసిపోతాం అనుకుంటున్నారు. మా నాయకుడు ఈ రోజు మా నియోజకవర్గానికి కృష్ణ చైతన్య నాయకుడు, ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఇంకా ముందుకే వెళ్తాం. ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం, ప్రజల వైపే ఉంటామని ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రజలకి నష్టం చేసిన ప్రభుత్వాలు ఎక్కువ రోజు ఉండవు. ఏదైతే ప్రజల కోసం ఎవరైతే పాటుపడతారో ఆ ప్రభుత్వాలు ఉంటాయి. అది గుర్తించుకొని ఇప్పటికైనా గుర్తించి ఏదైతే మీరు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న మెడికల్ కళాశాలని ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఆసుపత్రులను ఇవన్నీ ఏవైతే చేయాలనుకుంటున్నారో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమం కూడా పూర్తి చేశాం. నియోజకవర్గంలో శాంతి భద్రతలు లోపించాయని, నరసన్నపేట పట్టణంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయాయన్నారు. వాటి నియంత్రణకు పోలీసులు తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. వ్యాపారుల మీద
గంజాయి బ్యాచ్ దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చైతన్యకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ నాయకులు కళ్లు కుట్టుకుంటున్నారని అన్నారు. అందుకే ఆయనను వేధించాలనే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎంపీపీ ముద్దాడు బైరాగినాయుడు, జడ్పీటీసీ చింతు రామారావు, రాష్ట్ర పొందల కురుకులాల విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దండి జయప్రకాష్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు, మండల యూత్ అధ్యక్షులు బద్దుల రాజశేఖర్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బహుళ ఏకాదశి సందర్భంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అర్ధ ఏకాహం కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బహుళ ఏకాదశి సందర్భంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి భజన బృందం, విశ్వ బ్రాహ్మణ మరియు భక్తుల ఆధ్వర్యంలో అర్ధ ఏకాహం కార్యక్రమం నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 20 కేజీల గంజాయితో 2 నిందితులను నరసన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. నరసన్నపేట ఎస్ఐ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి మడపం టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తపన్ కుమార్ మహంతి, త్రిలోచన మొదలి అనే 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని, ఒడిశా నుండి బెంగళూరుకు గంజాయి తరలిస్తుండగా పట్టుబడినట్లు సిఐ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఎస్ఐ గారు రామన్న సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మడపం టోల్ గేట్ దగ్గరికి వెళ్లి వెహికల్ చెకింగ్ చేయగా అక్కడ వెహికల్ దగ్గరలో ఒరిస్సాకు చెందిన త్రిలోచన ముదిలి అనే ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన దగ్గర బ్యాగ్ లో 10 కేజీల 555 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. పూరి దగ్గరలో వాళ్ళ విలేజ్ ఒరిస్సాలో. ఆయన పేరు విశ్వజిత్ లంక నీలు లంక అనే అతను దీన్ని ఆయనకు అమ్మగా ఆయన ఈ గంజాయిని కొనుక్కొని బెంగళూరులో పనిచేస్తుంటాడు. ఆయన ఉక్కూరు. అక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్లి దీపక్ అనే అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు అనే ఉద్దేశంతో తీసుకెళ్లారు. సో ఈ కేసులో ప్రస్తుతానికి త్రిలోచన మురళిని అరెస్ట్ చేశాం. మిగతా 2 కూడా దర్యాప్తులో అరెస్ట్ చేయవలసి ఉంటుంది. నిన్న 10:30 సమయంలో ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో మడపం టోల్ గేట్ దగ్గర వెరిఫికేషన్ చేస్తున్న సందర్భంలో తపన్ కుమార్ మహంతి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పట్టుకుని ఆయన ఉన్న బ్యాగులను చెక్ చేయగా అందులో కూడా 11 కేజీల 515 గ్రాముల గంజాయిని గుర్తించి అదుపులో తీసుకుని ఆయన అరెస్ట్ చేసి ఆయన జాజ్పూర్ దగ్గరలో విలేజ్ అయింది. ఆకాష్ దాస్ అనే అతనికి ఈ గంజాయిని అమ్మడం జరిగింది. ఈ గంజాయి పట్టుకుని ఈయన చెన్నై వెళ్తున్నాడు. గంజాయి ఒరిస్సా నుంచి తీసుకొస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఈయన సొంత గ్రామంలో ఈ గంజాయిని చెక్కులు చేసుకుని ఈ 11 కేజీల 515 గ్రామాలను తీసుకొచ్చి బస్సులో వెళ్తూ అక్కడ అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. ఆయన కూడా అదుపులో తీసుకున్నాం. ఈ 2 కేసుల్లో 2 ముద్దాయిలు అదుపులో తీసుకుని గంజాయిని సీజ్ చేయడం అనేది. మిగిలిన ముద్దాయిల కోసం దర్యాప్తులో భాగంగా అరెస్టులు అవి చేస్తాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య 2వ రోజు సదస్సులో చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ భాగస్వామి సదస్సులో 2వ రోజు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. సదస్సు ప్రాంగణంలో నాయకులు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ని కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్తో మీ యొక్క కృషితో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ కు అసలైన నాయకుడిని ప్రజలు ఎన్నుకున్నారనే విషయం మరొక్కమారు నిరూపితమైన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఆనంద ఉత్సాహాలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా డాక్టర్ తమ్మినేని వేణుగోపాల్, డాక్టర్ పైల మురళీధర్, డాక్టర్ బుడుమూరి అన్నాజీరావు, డాక్టర్ దుంపల హరిప్రసాద్, డాక్టర్ అన్నెపు శివప్రసాద్ మరియు కరెస్పాండెంట్ దుంపల అరుణ పాల్గొని విద్యార్థులను ఉత్తేజపరిచారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తాతలు అమ్మమ్మలు హాజరై పిల్లలతో కలిసి మధురమైన క్షణాలు పంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్దల కోసం వినోదాత్మక ఆటలు నిర్వహించగా వారు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం మన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ మనవలు మనవరాలు తమ తాతయ్యలు అమ్మమ్మలకు పాదపూజ చేసి వారి పట్ల గౌరవం ప్రేమను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా తాతలు అమ్మమ్మలు తమ అనుభవాలు భావోద్వేగాలను పంచుకుంటూ పిల్లలు ఇలాంటి సాంప్రదాయాలను అనుసరించడం ఎంతో శుభమని అభినందించారు. పిల్లల్లో సద్గుణాలు విలువలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించినందుకు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయురాలు సృజన మాట్లాడుతూ పిల్లల జీవితంలో తాతలు అమ్మమ్మలు అందించే విలువలు, మానవీయత అనుభవాలు అపూర్వమైనవి. ఇలాంటి కార్యక్రమాలు తరాల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ప్రిన్సిపల్ వారిని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులు, తాతలు అమ్మమ్మలు, విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నర్సన్నపేట పట్టణంలోని సిద్ధాశ్రమంలో కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా శనివారం 1,00,000 ఒత్తుల దీపారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సన్నపేట చుట్టుపక్కల గ్రామాల మహిళలచే నిర్విఘ్నంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం 32 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహించబడుతుందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వనమాలి ప్రభాకర్ శర్మ, ఉప్పు లింగరాజస్వామి, చింతు చిన్నప్పన స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.